గండికోట డ్యామ్ ఈ పేరు అందరూ వినే ఉంటారు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఇది మన రాయలసీమలోని రైతులకు ప్రాణం లాంటిది. గండికోట డ్యామ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా కొండాపురం మండలం కొండాపురం గ్రామం వద్ద పెన్నా నది మీదుగా గండికోట రిజర్వాయర్ని స్థాపించారు. ఈ ప్రాజెక్టు పేరు గండికోట రిజర్వాయరు. ఇది గాలేరు నగరి సుజలా స్రవంతి ప్రాజెక్టులో ఒక భాగం. ఈ ప్రాజెక్టు 2008లో ప్రారంభమైంది. ముఖ్యంగా రాయలసీమలోని జిల్లాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు. పెన్నా నది పైన కట్టిన ఈ డ్యామ్ నిర్మాణం మొదట 2005లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో ఆమోదం పొందింది. ఈ డ్యామ్ నిర్మాణం 2015లో వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టు భాగంగా చిన్న చిన్న రిజర్వాయర్లు, కాలువలు, పంప్ హౌస్లు నిర్మించబడ్డాయి. దీని మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 26.85 టీఎంసీలు మరియు దీని ద్వారా గాలేరు నగరి, ఆంధ్రనివా ప్రాజెక్టులకు నీరు పంపించవచ్చు. కడప జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాల్లోని రైతులకు నీటి బాధ లేకుండా ఈ డ్యామ్ను నిర్మించబడడం జరిగింది. ఈ డ్యామ్ నిర్మాణ దశలో వేలాది మందికి ఉద్యోగాలు అయితే దొరికాయి. ఇక్కడ నీరు లభిస్తుందనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అనుకున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కూడా భవిష్యత్తులో సాధ్యమయ్యే అవకాశం ఉందని చాలా మంది ప్రజలు అనుకున్నారు. సాగు మరియు పర్యాటక రంగాల ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని చాలా మంది ప్రజలు సంతోషపడ్డారు. ఇక్కడ నీరు నిల్వ ఉంచడం జరిగితే వ్యవసాయము, పరిశ్రమలు, ఉపాధి, పర్యాటకము, పర్యావరణము ప్రతి రంగంలో అభివృద్ధి తప్పకుండా జరుగుతుందని చాలా మంది ప్రజలు కలలు కన్నారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతపు రూపురేఖలు మారుతాయని అందరూ ఆనందపడ్డారు. అంతా బాగానే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ 16 గ్రామాలు నీట మునిగిన ప్రాంతంలో ఉన్నాయని చాలా మందికి తెలియదు. వేలాది కుటుంబాలు తమ ఇళ్ళు, భూములు కోల్పోయారు. పునరావాసం కూడా సరైన స్థాయిలో జరగలేదని స్థానికుల నుంచి ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. ఈ డ్యామ్ కట్టడం వల్ల నీట మునిగిన ప్రాంతాలు చెవిటిపల్లి, గన్లూరు, బొమ్మేపల్లి, తాళ్లపొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి, రేగడిపల్లి, సుగ్మంచిపల్లి, పి అనంతపురము, కొండాపురము, కొర్రపాడు, ఏటూరు, దత్తాపురము, నేదర్పేట. ఇక్కడ డ్యామ్ కట్టి వేరే ప్రాంతాల రైతులకు ఎంత న్యాయం చేశారో కానీ ఇక్కడున్న రైతులకు, ప్రజలకు అంతే అన్యాయం జరిగినది మాత్రం నిజం. నీటి అభివృద్ధి అనేది ప్రజల హక్కు, కానీ మనుషుల బాధలను కూడా ప్రభుత్వం గుర్తించాలి. గండికోట లాభాలు అందరికీ చేరాలంటే ఇక్కడున్న ప్రజల నష్టాలను కూడా మీరు మరవకూడదు. గండికోట డ్యామ్ పేరు వినగానే మనకు గర్వం కలుగుతుంది, కానీ అదే గండికోట డ్యామ్ వల్ల వేలాది మంది ప్రజల సర్వస్వం కోల్పోయారు. ఒకవైపు నీటి ఆశతో కడప జిల్లా రైతులు, ఇంకా పక్క డిస్టిక్ రైతులు చాలామంది ఆనందపడ్డారు. మరోవైపు నీటి ముంపులో మునిగిపోయిన గ్రామాల ప్రజలు ఇప్పటికీ కన్నీళ్లతో జీవిస్తున్నారు. ఇది మన ప్రభుత్వాలు గుర్తించడం లేదు. డ్యామ్ నిర్మాణం మొదలైనప్పుడు ప్రజలందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీరు కొంచెం భూమి మాత్రమే కోల్పోతారు, కానీ రాష్ట్రం అంతా నీటితో నిండిపోతుంది అని. కానీ సంవత్సరాలు గడిచాయి. డ్యామ్ నిండా నీరు నిండింది, కానీ ప్రజల జీవితాల నిండా కన్నీళ్ళే మిగిలాయి అనే మాట నిజం. అక్కడున్న ప్రజల ఇళ్ళు అన్నీ నీటిలో మునిగిపోయాయి, పంటలు నీటిలో మునిగిపోయాయి, పాత దేవాలయాలు, చెట్లు, సమాధులు అన్నీ కూడా కనపడకుండా పోయాయి. ఒకప్పుడు మా పల్లెల్లో పండుగలు చాలా బాగా జరిగేవి. ఎటు చూసినా కూడా పైరు పొలాలు, చాలా పచ్చదనం, చాలా ఆనందంగా కనపడిచ్చేది. ముఖ్యంగా ప్రతి సంవత్సరము చౌటుపల్లి తిరునాళ్ళు జరిగేది. అక్కడ ప్రజలందరూ చేరి చాలా ఆనందంగా గడిపేవారు. కానీ ఇవన్నీ ఇప్పుడు నీటి కింద నిశ్శబ్దమైనట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడున్న ప్రజలకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. అలాంటి ప్రజలు తమ భూములను కోల్పోయి ఇప్పుడు ఖాళీగా చెట్ల కింద కూర్చొని ఉంటాయి కదా. చెట్లు కూడా అక్కడ సరిగ్గా వేయడం లేదు కొత్త కొత్త కాలనీలను. కానీ ఆ రైతుల చూస్తే కన్నా ఎంతో బాధగా అనిపిస్తుంది. రైతులందరూ ఈ ప్రాజెక్టు వలన తమ బాధను చెప్పుకోలేకపోతున్నారు. తమ పల్లె పొలాల్లో పండిన పంటలను వదిలి వెళ్ళడం అంటే ప్రాణం వదిలేసినట్టే ఉంది వాళ్ళకందరికీ. భూమికి ఉన్న పాత పత్రాలు, హక్కులు అన్నీ పోయాయి.
కొంతమందికి పరిహారం ఇచ్చారు, చాలా మందికి అయితే పరిహారం ఇంకా దొరకలేదు అనేది మాత్రం వాస్తవం. ఇక్కడ కొన్ని ఊర్లు నీట మునిగిపోయాయనేది కేవలం ఇండ్లు పొలాలు కాదు, కొన్ని కుటుంబాల అనుబంధాలు, బంధుత్వాలు, పండగలు, వాళ్ళ సాంప్రదాయాలు కూడా మాయమైపోయాయి. పాత మిత్రులందరూ విడిపోయారు. కొత్త కాలనీలో జీవితాలు మొదలుపెట్టిన వారి ఊరి జ్ఞాపకాలు మాత్రం మనసుల్ని వదలడం. ఇక్కడ జీవించే ప్రజలందరూ ఇంకా ఏదో ఆశతో ఉన్నారు. ఎప్పుడో ఒకసారి ప్రభుత్వం వారి కష్టాలను గుర్తిస్తుంది అని, సరైన పరిహారం ఇస్తుంది అని, పునరావాస కాలనీలకు తగిన అభివృద్ధి చేస్తుంది అని. కానీ ఇప్పటి వరకు చాలామందికి ఆ సహాయం ఇంకా అందలేదు. ఇక్కడి ప్రజలు భూములు ఇచ్చారు, ఇల్లు వదిలారు, కానీ ప్రభుత్వం వారందరినీ మర్చిపోయింది. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులకి ఎలక్షన్ టైంలో మాత్రమే ఇక్కడి ప్రజలు గుర్తుకొస్తారు. మిగతా టైంలో వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకు రావాల్సిన పునరావాసం ఏంటి అనే దాని మీద ఎవరికి అవగాహన అనేది మాత్రం ఉండదు. దాని గురించి ఎవరు కూడా ఇక్కడ అడగరు కూడా. ఇక్కడ అధికార పక్షమని కానీ ప్రతిపక్షమని కానీ కాదు, కానీ ఇక్కడ ప్రజల త్యాగానికి గుర్తింపు ఎక్కడుంది? పరిహారం కోసం అరసట ఆఫీస్ చుట్టూ తిరుగుడు, ఫైళ్ళల్లో పేర్లు మాయమైపోవడము, ఇవే పరిస్థితులు. ఇక్కడున్న రైతులు ఏం చెప్పారంటే కనీసం వాళ్ళ జీవన విధానాన్ని ఒక్కరైనా రాజకీయ నాయకులు గుర్తిస్తున్నారా అని చాలామంది బాధపడతారు. ఇక్కడున్న చాలామంది ప్రజలు పునరావాసం డబ్బుల కోసం కాశీ కాటికే వెళ్ళిపోయారు. మరి ఇంకోటి పచ్చి నిజం ఏంటంటే అక్కడ ప్రజలలో ఎవరైనా చనిపోయినారా, వాళ్ళ ఫైల్ తీసి పక్కనేయడమే. దాని గురించి మళ్ళీ ఎవరు పట్టించుకోవడం కానీ, అధికారులు కూడా దాని గురించి పట్టించుకోరు. ఎవరు చనిపోయినాడంటే ఫైల్ తీసి పక్కనేయడమే. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు చనిపోకముందు వాళ్ళకి జీవోలో కానీ గెజిట్లో కానీ అక్కడున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారా, వారి పిల్లలు ఎక్కడున్నారు, ఏమి, దీని గురించి ఎవరు పట్టించుకోరు. చనిపోయినారా, డబ్బు మిగిలిపోయింది అనేది మాత్రం ఆలోచిస్తారు. ముఖ్యంగా 2004లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 2017కంతా నీళ్లతో నిండింది. అప్పటి నుండి ప్రజల జీవితాల్లో కూడా కన్నీళ్లు నిండాయనేది మాత్రం వాస్తవం. ఇక్కడ ప్రజలందరి భూమి నీటిలో ఉంది, కానీ పరిహారం మాత్రం పేపర్లలో ఉంది. ఇది కేవలం ఒక్కరి కథ కాదు, గండికోట డ్యామ్ చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజల వ్యధ. ఇక్కడ అధికార పక్షము ప్రతిపక్షము అని కాదు, కానీ ప్రతి ప్రభుత్వము మాటలు ఇచ్చింది, సహాయం చేస్తాము, పరిహారం ఇస్తాము, రిహాబిలిటేషన్ పూర్తి చేస్తామని. కానీ అవన్నీ పత్రికల్లో మాత్రం పబ్లిసిటీ అయ్యాయి, కానీ పల్లె ప్రజలలో వాస్తవం అనేది మాత్రం ఇంతవరకు నిరూపణ కాలేదనేది నిజం. 2014 నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి, కానీ ఇక్కడి ప్రజల బాధ మాత్రం మారడం లేదు. కొత్త ప్రాజెక్టులు అయితే మొదలవుతున్నాయి, కానీ పాత ప్రాజెక్టుల బాధితుల పైన కరుణ అనేది ఎవరు చూపడం లేదు. ప్రభుత్వ అధికారులకు ఫైళ్ళ సంఖ్య తెలుసు, కానీ మానవుల సంఖ్య మాత్రం తెలియడం లేదు. ఇక్కడ పరిహారం అందించడంలో కూడా ప్రజలకు అన్యాయం జరిగింది. ఎవరికి ఎంత ఇవ్వాలి అని నిర్ణయించడంలో అవినీతి, రాజకీయ ఒత్తిడి, కొన్ని చోట్ల లంచాలు కూడా చోటు చేసుకున్నాయి. మరికొందరికైతే ₹1 కూడా పరిహారం అయితే అనేది రాలేదు. ఇవన్నీ చూడగానే కొంతమంది ప్రజలు అడుగుతున్నారు, ఇది ప్రజల ప్రాజెక్టా లేక కొందరికి లాభాల ప్రాజెక్టా అని వాళ్ళకి డౌట్ వస్తుంది. ఈ ప్రాంతంలోనే రైతుల జీవనాధారం పోయింది, కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ప్రాజెక్టు సక్సెస్ అయింది అంటుంది. కానీ రైతుల కష్టం ఎవరు వింటున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు? రైతులు కడుపు నిండకపోతే డ్యామ్ నిండిన విలువ ఏంటి అనేది ఎవరు ఆలోచించడం లేదు. ఈ ప్రాంతంలోని ప్రజలకు చాలామందికి పరిహారం ఇంతవరకు అందడం లేదు. వాళ్ళు పరిహారం కోసం ఎదురు చూసి చాలామంది ఇక్కడ ప్రజలు చనిపోయారు. చనిపోయాక వాళ్ళ ఆధారాలు తీసుకొని వాళ్ళ కుటుంబస్తులు కానీ వాళ్ళ పిల్లలు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అక్కడ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అప్పుడు ఇక మధ్యలో ఉన్న మధ్యవర్తుల చేతివాటం మొదలవుతుంది, మీకెంత మాకెంత అని. అలాంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు రావాల్సిన పునరావాసం కానీ వాళ్ళ పిల్లలకు చేరాలన్నా కూడా మధ్యవర్తులకి డబ్బులు అందజేయాల్సిన పని పడుతుంది. కానీ ఈ విషయం పబ్లిక్గా ఎక్కడ ఎవరు కూడా బయటపెట్టరు, కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగే వాస్తవం మాత్రం ఇది నిజం. ఇక్కడ చాలామంది ప్రజలకు ఇంకా పునరావాసం అందడం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం కానీ,
వాళ్ళ పూర్వీకులు చనిపోవడం కానీ, వాళ్ళకు ఆధారాలు సరిగా లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా అధికారులకు ఒక లాభదాయకంగా మారే దారి లెక్క కనపడుతుంది. ఇక్కడున్న ప్రజలకు కొంతమందికి 1 షాట్ పేమెంట్ అని 10 లక్షలు ఇచ్చారు, కానీ చాలామంది ప్రజలకు 6,25,000 మాత్రమే ఇచ్చారు. బ్యాలెన్స్ 3,75,000 2025 ఈ సంవత్సరం. ఇంతవరకు చాలామందికి ఆ డబ్బులు అందడం లేదు. ఎందుకు అందడం లేదు, ఎప్పుడు ఇస్తారు అని అడిగినా కూడా ప్రభుత్వాల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ ఆన్సర్ లేదు. ఇంకో విషాదకరమైన విషయం అంటే రాజకీయాలు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు అంటే ప్రతిపక్షం కానీ అధికార పక్షం నాయకులందరూ వచ్చేసి ఈ డ్యామ్ మేం కట్టామని గొప్పలు చెప్పుకుంటారు, కానీ ఇక్కడున్న ప్రజల సమస్యలు మేము తీరుస్తామని చెప్పే నాయకుడు ఇంతవరకు రాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో ప్రతి నాయకుడు ఇక్కడ వచ్చి చెప్తాడు, మీ సమస్యలు పరిష్కరిస్తాము, మీకు రావాల్సిన పరిహారాన్ని మేము అందజేస్తాము అని చెప్తారు. కానీ ఎన్నికల తర్వాత ఎవరు ఇక్కడ కనపడరు. వారి మాటలు వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప ఒక్క నాయకుడన్నా మీకోసం నేనున్నా అని చెప్పే నాయకుడు ఇంతవరకు అయితే రాలేదు. ముఖ్యంగా ఇక్కడ లోకల్గా ఉండే రాజకీయ నాయకులు తమ అవసరాలకు మాత్రమే ప్రభుత్వాన్ని వాడుకుంటారు, కానీ ఇక్కడ ప్రజల అవసరాలకు ఈ ప్రాంతానికి అవసరానికి బట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యము ఏ రాజకీయ నాయకుడికి లేదనేది మాత్రం నిజం. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. అప్పటినింకా ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే అధికారంలో ఉండే ప్రభుత్వం రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం ఒక మీటింగ్ చేస్తే 1000 కోట్లను ఇంకా 2000 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ మన ప్రాంతానికి రావాల్సిన డబ్బులు 500 కోట్ల లోపే ఉన్నాయి. కానీ రాజకీయ నాయకులు దాని గురించి ఎవరు ఆలోచించరు. మన ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు నీది అధికార పక్షము, నాది ప్రతిపక్షము అని నిందలేసుకునే దాని మీద ఉండే శ్రద్ధ ప్రజల సమస్య మీద కొంచెం పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఎన్నికల టైంలో మాత్రమే ఈ ప్రాంత ప్రజలు గుర్తొస్తారు. మిగతా టైంలో ఎందుకు గుర్తుకు రారు? ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఇక్కడికి వస్తారు. ఎన్నికలైన తర్వాత ఎందుకు ఇక్కడ వచ్చి ప్రజల సమస్యల గురించి ఎందుకు అడగరు అని ఇక్కడ ప్రజలు ప్రశ్నించాలి. ప్రజలు కూడా ప్రతి ఒక్క నాయకుడికి ఈ సమస్యను అనేది తెలియజేయాలి. ఇక్కడ ప్రజలు అధికార పక్షంలోని రాజకీయ నాయకుల్ని మీ జేబులో ఉంచి డబ్బులు తీసి మాకు ఇవ్వండి అని ఎవరు అడగడం లేదు. తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను ఇక్కడ అధికార పక్షాన్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ విమర్శించడం లేదు, కానీ మా ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఇక్కడున్న సమస్య ప్రభుత్వం వరకు వెళ్ళడం లేదా, ఇక్కడున్న రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా, లేక ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వరకు ఈ సమాచారాన్ని చేరవేయలేదా అనేది ప్రజలందరూ ఒక చోట చేరి సమస్యను కలెక్టర్ వరకు కానీ సీఎం వరకు కానీ తీసుకెళ్ళచ్చు. కానీ ఇక్కడున్న ప్రజలు ఒకటవ్వరు. ఎందుకంటే ఇక్కడ జరిగే రాజకీయ పరిణామాలు, ఒకరు అధికార పక్షం అయితే ఇంకొకరు ప్రతిపక్షము. వాళ్ళ నాయకులు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కూడా అట్లే నడుచుకుంటారు. కానీ ఇది ప్రజలందరి సమస్య. ప్రజలందరూ ఒక్కటైతేనే ఇక్కడ సమస్యకు పరిష్కారం అనేది జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసి చూపించవచ్చు. ఒక్క నాయకుడు గన ఈ ప్రాంతం గురించి పట్టించుకుంటే ఇక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. ఈ ప్రాంతంలో పొలం పోగొట్టుకున్న రైతులందరికీ ఒక్కొక్కరికి 2 ఎకరాల వ్యవసాయ భూమిని ఇస్తే వాళ్ళందరూ రత్నాలు పండిస్తారు. ఎక్కడ వ్యవసాయ భూమి ఉందని మీరు అడగచ్చు. మన కొండాపురంలోని ఒక పక్క కొండ ఉంది. కొండ మీద ప్రతి ఒక్క రైతుకు 2 ఎకరాల వ్యవసాయ భూమిని తయారు చేసుకోమని ప్రభుత్వం ప్రకటిస్తే కన్నా 1 సంవత్సరంలోనే భూమిని తయారు చేసి చూపిస్తారు. కానీ మీరందరూ అడగచ్చు, కొండ మీదకి నీళ్ళు ఎలా వెళ్తాయి, నీటి సరఫరా ఎలా ఇవ్వాలి, కరెంటు సరఫరా ఎలా ఇవ్వాలి అని. దానికి కూడా ఆన్సర్ ఉంది. మన గండికోట డ్యాంలోకి నీళ్లు ఎన్నో కొండలు, గుట్టలు, అడవులు దాటుకొని మన డ్యాంలోకి నీళ్ళు వచ్చాయి. అలాంటిది మన కొండ మీదకి నీళ్ళు పోలేవా? మీరే చెప్పండి అన్న. మన ప్రాంతంలోని యువకులు చాలామంది చదివయ్యాక వేరే ఊర్లకు కానీ వేరే సిటీస్ కానీ వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళ వివరాలు తీసుకొని మన ప్రాంతంలోనే ఒక కంపెనీ పెట్టి వాళ్ళకందరికీ ఉపాధి కల్పించవచ్చు. మన ప్రాంతంలోని ప్రజలందరికీ
రావాల్సిన నష్టపరిహారాన్ని దగ్గరుండి ఏ ఒక్క నాయకుడైనా ఈ ప్రాంతానికి ఇంత నష్టపరిహారం రావాలి, పునరావాసం రావాలి, ఇల్లు లేని వారికి ఇండ్లు ఇవ్వాలి, తగిన ప్రతిఫలము ఇక్కడ ప్రభుత్వాలు కల్పించాలి అని ఒక్క నాయకుడన్నా అడుగుతాడా అని ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక్కసారి ఈ ప్రాంతం గురించి ఆలోచించండి అన్న. ఈ రాజకీయ నాయకులందరూ ఎన్నికల టైం అప్పుడు కాకుండా మిగతా టైంలో వచ్చి కూడా ఇక్కడ పునరావాసము ఎందుకు రాలేదు అని ఒక్కసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎందుకంటే మీకు ఓట్లేసి గెలిపిస్తున్నది మీరు బాగుండాలి, మేము బాగుండాలి, మనందరం బాగుండాలని, కానీ ఇక్కడ ప్రజల జీవితం అన్యాయమైపోవాలని కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గండికోట ప్రాజెక్ట్ని మేము కట్టామని అధికార పక్షము ప్రతిపక్షము అని గొప్పలు చెప్పుకుంటారు, కానీ ప్రజల జీవితాలను మాత్రం అందరూ మర్చిపోతున్నారు. ఇది దిగువ స్థాయిలో కనిపించే నిజము. ప్రభుత్వాలు కనుక ఈ పునరావాసం మీద ప్రాధాన్యం ఇస్తే ప్రజల సమస్యలు ఖచ్చితంగా అయితే నెరవేరుతాయి. నేను ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నది ఇక్కడ ప్రజల సమస్యల గురించి బాధపడి పెడుతున్నా, ఏదో వీడియో కోసం అని కాదు, కానీ ఇక్కడ పరిస్థితులను చూసి కళ్ళారా చూసిన వాడిని కాబట్టి ప్రభుత్వానికి కొంచెమైనా ఇక్కడి పరిస్థితులని తెలియజెప్పాలనే ఒక అవగాహనతో ఈ వీడియో మీకోసము, మన కోసము, మనందరి కోసమని చేస్తున్నా. అన్న, మనం మునక ప్రాంతంలోని ప్రజలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ వాయిస్ కూడా రైట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఏదో రాజకీయాలకు అతీతం కాకుండా ఇక్కడ ప్రజలు అనుభవిస్తున్న బాధలు, వాళ్ళ పరిస్థితులను బట్టి ఒక అవగాహనకు వస్తారని కోరుకుంటున్నాను. ఎవరిని కించపరచాలని కాదు, ఒక రాజకీయ పక్షాన్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు, కానీ ఇక్కడ పరిస్థితులు అలా జరుగుతున్నామని ఈ వీడియో చేశాను నేను. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇక్కడ పరిస్థితులను గ్రహించి ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీ కామన్ మ్యాన్ పెట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.